ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. చదువుల భారం, పరీక్షల భయం, కుటుంబ పరిస్థితులు ఇలా ఎన్నో కారణాలతో మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన పాఠశాల విద్యాశాఖ ఈ విషాదాలకు చెక్ పెట్టాలనే సదుద్దేశంతో సర్కార్ బడుల్లో ఈ సైకలాజికల్ కౌన్సిలింగ్ ప్రవేశపెట్టింది. ఒత్తిడి లేకుండా జీవితంలో ఎలా ముందడుగు వేయాలనే అంశాలపై పిల్లలకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. పాఠశాల స్థాయిలోని విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసే కార్యక్రమానికి పాఠశాల విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఎన్టీఆర్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కౌన్సిలింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రత్యేకంగా శిక్షణ పొందిన మెంటల్ హెల్త్, కెరీర్ గైడెన్స్ నిపుణులతో ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. చదువు వల్ల వచ్చే ఒత్తిడి, పరీక్షల భయం, స్నేహితులతో పోలికల వల్ల కలిగే ఆందోళనలను ఎలా ఎదుర్కోవాలో పిల్లలకు కౌన్సిలర్లు బోధిస్తున్నారు. 8th క్లాస్ నుంచి +2 వరకు పిల్లలకి కెరీర్ గైడెన్స్ ప్లస్ అవేర్నెస్ ఆన్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ మీద మేము అవగాహన కల్పిస్తూ వారికి ఏదైనా కెరీర్లో ఇబ్బంది కలిగినా చూస్ చేసుకుంటాను గోల్ సెట్టింగ్లో కానీ లైఫ్లో ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు పడకుండా స్ట్రెస్ రిలీఫ్ ఎట్లా అవ్వాలి, లోన్లీనెస్ని కానీ లేదంటే కాన్సన్ట్రేషన్ ఇష్యూస్ని కానీ ఎట్లా తగ్గించుకోవాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ మీద ఎట్లా కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి అనే వాటి మీద మేమందరం కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్గా పనిచేస్తూ వాళ్ళకి మంచి అవగాహన అనేది కల్పిస్తున్నాం. 10వ తరగతి తర్వాత ఎలాంటి కోర్సులు ఎంచుకోవాలనే అంశాలపైన కౌన్సిలర్లు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. యుక్త వయసులో వచ్చే శారీరక, మానసిక మార్పులను వెడమర్చి చెబుతున్నారు. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల వ్యసనానికి ఎలా దూరంగా ఉండాలో వివరిస్తున్నారు. కేవలం బోర్డుపై పాఠాలుగా కాకుండా ప్రత్యేకంగా ఒక్కొక్కరితో సంభాషిస్తున్నారు. తీవ్రమైన కుంగుబాటు ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి ఏకాంతంగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసింది ఓవర్ థింకింగ్ అనేది ఇప్పుడున్న స్టూడెంట్స్లో చాలా ఎక్కువగా ఉంది. నేను ఈ ఎగ్జామ్ రాస్తాను, నేను పాస్ అవుతానో లేదో, నేను అనుకున్న స్కోర్ వస్తుందో లేదో, అలాగే అసలు నేను రాయగలుగుతానో లేదో, నాకు ఎగ్జామ్ టైంలో నా పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయి, ఇలా వాళ్ళకి అనేక రకాలుగా థింకింగ్ అనేది ఎక్కువగా అయిపోతుంది. వాళ్ళ థాట్స్ని కంట్రోల్ చేసే విధంగా వాళ్ళకి నెగిటివ్ థింకింగ్ అనేది రాకుండా వాళ్ళని పాజిటివ్ వైపు మనం మోటివేట్ చేసుకుంటూ వాళ్ళని ఒక సరైన మోటివేషన్ లెవెల్లో మనం కనుక పెడితే ఖచ్చితంగా వాళ్ళు 10th ఎగ్జామ్సే కాదు ఏ ఎగ్జామ్స్ అయినా రాసి మంచి స్కోర్ని వాళ్ళు సాధించగలుగుతారు. అలాగే వాళ్ళ ఇండివిజువల్ కెరియర్లో కూడా ఒక మంచి ఫోకస్బుల్ లైఫ్ అనేది వాళ్ళు లీడ్ చేయగలుగుతారని చెప్పి మా నమ్మకం. నిపుణులు చెప్పిన మెడిటేషన్, ఏకాగ్రత టెక్నిక్స్ వల్ల పరీక్షలపై భయం పోయి ఆత్మవిశ్వాసం పెరిగిందని పిల్లలు చెబుతున్నారు. స్నేహితులు, తల్లిదండ్రులతో చెప్పుకోలేని ఎన్నో సంఘర్షణలను కౌన్సిలర్ల బోధనతో అధిగమిస్తున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మాకు 10th 100 days ప్లాన్ బాగా జరుగుతుంది. మా టీచర్స్ కూడా బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మాలో ఉన్న స్ట్రెస్ కూడా చాలా తగ్గుతుంది. వాళ్ళు చెప్పేవి మేము ఫాలో అవుతున్నాం. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ చాలా దీనిలో ముఖ్యమని చెప్తున్నారు. చాలా మంది వరకు బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా మాకు ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో మనల్ని వెళ్ళమంటున్నారు. మెయిన్ టీచర్స్ కూడా మా మంచిగా చెప్తున్నారు. అలా భయపడకుండా ఉంటే మీకు చాలా మంచి కెరియర్ అనేది చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. మనం ఎగ్జామ్ బాగా రాయగలము అని అనుకుంటే రాయగలం. ఫస్ట్ నుంచి మనం ఎగ్జామ్ రాయలేము అనుకుంటే రాయలేము. సో ఆలోచన లేకుండా బాగా రాస్తే మనం పాస్ అవుతాము. విద్యాశాఖ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు ఎగ్జామ్ అనగానే అప్పటిదాకా బాగా చదువుతున్నారు, కానీ ఎగ్జామ్ గ్రాండ్ టెస్టులు ఒక ఎగ్జామ్ చదువుతున్నారు, నెక్స్ట్ పేపర్ వచ్చేసరికి చదివించినవన్నీ మర్చిపోతూ ఉన్నారు. ఈ కౌన్సిలర్లు వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళని స్ట్రెస్ రిలీఫ్ చేశారు, బాగుంది. టీచర్స్తో పాటు ఇలా కౌన్సిలర్లను ఏర్పాటు చేయడం గవర్నమెంట్ మంచి సాంప్రదాయం, మంచి ఆలోచన. పిల్లలు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అవి తెలుసుకుని వాళ్ళకి గైడెన్స్ ఇవ్వటము, ఇటువంటివన్నీ కూడా మనకి గవర్నమెంట్ వైపు నుంచే ఈ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడం జరిగిందండి. ఆ ప్రోగ్రామ్స్ మూలంగా ఏమవుతుందంటే పిల్లల్లో ఒత్తిడి తగ్గటం వలన ఇంకా మంచి రిజల్ట్స్ రావడానికి ఉపయోగపడుతుంది. ఈ కౌన్సిలింగ్ విధానం పూర్తి స్థాయిలో కొనసాగితే ఆత్మహత్యలు లేని సమాజాన్ని, ఆత్మవిశ్వాసంతో కూడిన నవతరాన్ని చూడగలమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.